అన్నమాట చాలా ఫాలో ఉంటారు. అయితే మామూలుగా ఏంటంటే అది చేసేది ఇప్పుడంటే ఢిల్లీ లాంటి ప్లేస్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లు కొనుక్కుంటున్నారు. యెస్. మేడ్ ఇన్ చైనా. ఎందుకంటే ముందు కష్టమైన దేశం అది. ఆళ్ళు తయారు చేసుకున్నారు ఎయిర్ ప్యూరిఫైయర్. సగం పైన ప్రపంచం అంతా మేడ్ ఇన్ చైనా లేండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యజ్ఞంని వెటకారం చేస్తారు మన కామన్ ఇప్పుడున్న ప్రజానీకం. చెక్కలు తగిలేయటం, పుల్లలు తగిలేయటం తప్ప ఏముంది అని అంటారు. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఇతను సత్యార్థ ప్రకాశం రాసిన దయానంద్ సరస్వతి మాటల్లో ఒక ఆన్సర్ వెతుకున్నాడు. ఆన్సర్ వినండి. ఇప్పుడు మన దేశంలో హర్యానాలో ఎండిపోయిన పైర్లు కాల్చడం వల్ల, అలాగే ఢిల్లీకి సముద్ర తీరం లాంటిది ఒక వెంటిలేషన్ లేకపోవడం వల్ల, చుట్టూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రాలు అవడం వల్ల, అటువైపు ఉత్తరాన కొండలు ఉండి అంత పొగలు వెళ్ళకపోవడం, మొత్తానికి ఢిల్లీ అనేది ఒక కార్బన్ డైఆక్సైడ్ కర్మాగారంగా మారిపోయింది కదా. అందుకని అక్కడ అవసరం అవుతుంది ఎయిర్ ప్యూరిఫైర్స్. కానీ ఈ ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది అవసరం అని చెప్పి ఋగ్వేద కాలంలోనే గుర్తించి యజ్ఞం అన్న ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. అది సేమ్ టు సేమ్ వెంకట జాగంటి చూసినట్టే ఉందండి. ఆయన చూసి మరి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే వీళ్ళందరూ మరి ఒకే స్కూల్లో చదువుకున్నారు కానీ చెక్కలు తగిలేసి పొల్యూషన్ తగ్గిస్తారంట. వినండి. మన యజ్ఞంలో వేసే ఆవు నెయ్యి, తర్వాత ఒక్కొక్క యజ్ఞానికి ఒక రకమైన హోమానికి కొన్ని ఔషధాలు వేస్తూ ఉంటారు, వనస్పతులు వేస్తూ ఉంటారు. వాటి వల్ల ఆ యజ్ఞం సైజుని బట్టి, యజ్ఞం చేసే సమయాన్ని బట్టి అంత పరిధిలో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతా ఉంటుంది. ఇక కట్టెల కాలం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని మాత్రమే తెలుసు, మరి ఆవు నెయ్యి వల్ల రియాక్షన్ వస్తుందని వాళ్ళకి తెలియదు. అది సో చెక్కలు తగిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఆవు నెయ్యి తగిలేస్తే ఏమొస్తుందో తెలియదు అని చాలా అంటే వాళ్ళకి తెలియదంట. ఎవరికి ఎయిర్ ప్యూరిఫైయర్స్ తయారు చేసేవాళ్ళు. మన ఋగ్వేద కాలం నుంచి మన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి చెక్కలు తగిలేస్తూ దాంట్లో వనస్పతులు, ఆవు నెయ్యి అవన్నీ తగలబెడతా ఉంటారు. దానివల్ల ఏమవుతుందో చెప్తారు. అది ఉండడం వల్ల ఏ ప్యూరిఫై అవుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు దేశంతో పెట్టారు. దాంట్లో మంత్రం చెప్పారన్నమాట బుక్ లో. సాయం సాయం గృహపతిర్నో అగ్ని ప్రాతః ప్రాతః సౌమనస్య దాత, ప్రాతః ప్రాతః గృహపతిర్నో అగ్ని సాయం సాయం సౌమనస్య దాత. ఇంటి యజమాని సాయంకాలం వెలిగించిన అగ్నిహోత్రం తెల్లవారుజామున వరకు సౌమనస్యం ఈ గాలిని శుద్ధి చేస్తుంది. పొద్దున వెలిగించి ఇంటి యజమాని పొద్దున వెలిగించిన అగ్ని సాయంత్రం వరకు గాలిని శుద్ధి చేస్తుంటారు. 24 గంటలు శుద్ధి చేయాలంటే ఈ త్రిసంధ్య అగ్నిహోత్రం అనేది అవసరం. అంటే త్రిసంధ్యల్లోని చెక్కలు తగలేస్తూనే ఉండాలి. చెప్పాను కదండి, మన ఋగ్వేద ఆర్యులకి చెక్కలు తగలేయటం తప్ప దే డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్ అండి. ప్రతి దానికి ఆన్సర్ అదే. ఇప్పుడు ఆవు కథ తెలిసినోడు ఏ కథ చెప్పినా తిరిగి తీసుకొచ్చి ఆవుకు 4 కళ్ళు అని ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అనమాట. ఋగ్వేదం రాసిన ఆర్యులకి అప్పటి వాళ్ళకి చెక్కలు తగలేయటం, అందులో అడ్డమైనవి వేయటం, అది ఏదైనా సరే తినే వస్తువులని కడుపులో వేసుకోవాల్సిన అన్నిటిని అగ్నిలో తగలేస్తుంటారు అనమాట. అదే కరెక్ట్ అంటున్నాడు. వందనంతో పాటు ఈ నిత్యాగ్నిహోత్రం అనేది అవసరం అని చెప్పారు. అది అంత సైన్స్ ఉందన్నమాట దాంట్లో. ఓకే, ఆ సైన్స్ ఏంటో ప్రూవ్ చేద్దామని చెప్పి మరి వీళ్ళ వాళ్ళే కొంతమంది ట్రై చేశారండి. ఏదో చూద్దాం. ఓకే, బై ద వే ఐ థింక్ ఐ స్కిప్డ్ సంథింగ్ ఎల్స్. ఓకే, నేను మళ్ళీ ఆ స్లైడ్కి వస్తానండి. ఐ థింక్ ఐ మిస్ప్లేస్డ్ ఇట్. ఓకే, 2022లో కొంతమంది బత్తాయి శాస్త్రవేత్తలు ఉంటారు చూసారా, ఇంటర్ డిసిప్లినరీ జర్నల్ ఆఫ్ యజ్ఞ రీసెర్చ్. అసలు ఇలా రీసెర్చ్ జర్నల్ పేరే పెట్టేసుకున్నారు చూసారా. ఇక మరి అందులో మరి యజ్ఞానికి సంబంధించిన చప్పట్లు, శబాషులు తప్ప ఇంకేముంటాయి చెప్పండి. ఓకే, సో ఇందులో ఇదేంటంటే అంటే నేను ఎందుకు సెర్చ్ చేశానంటే యజ్ఞంలో లేదా తగలబెట్టేటప్పుడు నెయ్యిని తగలబెడితే ఏమొస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలుసా లేదా, ఎవడన్నా టెస్ట్ చేశాడా లేదా అని వెతుకుంటే వీళ్ళ వాళ్ళే టెస్ట్ చేసుకున్న ఒకనొక రీసెర్చ్ పేపర్ బయటపడింది అనమాట. ఇది రీసెర్చ్ పేపర్ అంటూ హాస్యాస్పదం, బట్ స్టిల్ వాళ్ళు అన్నారు కాబట్టి ప్రస్తుతానికి అలా కానిద్దాం. ఇందులో ఏం చేశారు చూడండి. ఈ మొత్తం స్టోరీ అంతా మీరు కావాలంటే టైటిల్ని గూగుల్లో సెర్చ్ చేస్తే researchgate.net నుంచి వచ్చేస్తాం. సో వీళ్ళు ఒక టెస్ట్ చేశారండి. ఆ టెస్ట్ ఏంటంటే పీనట్ ఆయిల్, ఓకే, పల్లి నూనె, ఘీ, ఆవు నెయ్యి, వీటితోటి 2 రకాల దీపాలని తయారు చేసుకుని ఆ దీపాలని ఒక క్లోజ్డ్ స్పేస్లో పెట్టి తగలబెట్టారు. ఓకే, వేరువేరుగా. ఇలా ఉందన్నమాట ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఒక సేమ్ మన పూజకు ఉపయోగించే దీపాలు కదా, అందులో పెట్టి తగలబెట్టారు 10 నిమిషాల పాటు. అంటే వేరు సెటప్స్లో 10 నిమిషాల పాటు పీనట్ ఆయిల్, 10 నిమిషాల పాటు ఘీ అనమాట, ఆవు నెయ్యి తగలబెడితే వాటి నుంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఆయిల్ ల్యాంప్ తగలబెడితే ఏంటి, ఘీ ల్యాంప్ తగలబెడితే ఏంటి అనేది ఒక చార్ట్ వేసుకుని పార్టిక్యులేట్ మ్యాటర్ 1, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 nm, పార్టిక్యులేట్ మ్యాటర్ 10 nm, వీటన్నిటికీ వెరీ సిమిలర్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఘీ తగలబెట్టినా సరే ఇవన్నీ వస్తాయి. సేమ్ ఆయిల్ తగలబెడితే ఎలాంటి పొల్యూషన్ ఉందో ఘీ తగలబెడితే కూడా ఎగ్జాక్ట్లీ అదే పొల్యూషన్ ఉంది. ఒకే ఒక పాయింట్లో అంటే కార్బన్ మోనాక్సైడ్లో అది తక్కువగా వచ్చిందంటండి. పీనట్ ఆయిల్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్కి ఘీ ల్యాంప్కి డిఫరెన్స్ కనిపించిందంట. అది ఏంటి, సిగ్నిఫికెన్స్ 0.05 సిగ్నిఫికెన్స్. సో ఇట్ ఇస్ పీ వాల్యూ, సిగ్నిఫికెంట్ వాల్యూ. సో కాబట్టి వీళ్ళ రిజల్ట్లో ఏం చెప్పుకున్నారంటే మా ఋషులు నెయ్యి పోయటం అనే పద్ధతి ఏదైతే పెట్టారో అది మనకి పొల్యూషన్ తగ్గించడానికి అని కవర్ చేసుకున్నారండి. సో ఇలాంటి ధూర్తులు మన దగ్గర ఉన్నారన్నమాట. మీకు అర్థమైంది కదా మ్యాటర్ అంతకి. అన్ని రకాల పొల్యూటెంట్స్ సేమ్ అండి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ఓజోన్ రిలీజ్ చేస్తుంది, సల్ఫర్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, PM10, PM25 మొత్తం అన్ని సేమ్ అనమాట. సో తగలబెట్టడంలో సేమ్ ఎగ్జాక్ట్. ఒక దాంట్లో తక్కువ ఉంది కాబట్టి మాది చాలా సైంటిఫిక్ అని నిలుతున్నారు. అదే వీళ్ళ పాత ఇది చూస్తే ఇందులో చూడండి, besides for eating both ghee and peanut oil are commonly used for lighting lamps in India. Thus the present finding of reduced CO emission from ghee lamps supports its wide use as component in Indian religious purposes. సో కాబట్టి మాది గొప్ప అని చెప్పుకుంటారు. సో ఇంతటి కింద స్థాయికి దిగిపోయారు. సో మన అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళకి ఇంగితంత సమస్య లేదు, ఇంగితంత అవసరమే లేదు అసలు. ఎవడో ఏదైనా ఒక సోదికప్ చెప్పగానే వెంటనే దాన్ని నొప్పేసుకుని ఇంటర్వ్యూలు ఇచ్చేయటం. ఓకే, మన అథారిటీ బయాస్ ఉన్న అపీల్ టు అథారిటీ ఫ్యాలసీ ఉన్న మన సన్నాసులు అందరూ ఆహా ఇంతమంది చెప్తున్నారు, ఆఖరికి మన అనంత శ్రీరామ్ కూడా చెప్తున్నారు, సో కాబట్టి అది నిజమే అయ్యి ఉండొచ్చు అని
చెక్కలు తగిలేస్తే వచ్చేది పొల్యూషన్ అండి. అందులో మీరు ఘీ వేయండి, మీ పిండాకు వేయండి, మీ బొంద పడేయండి, మీ పొరుకు పడేయండి, ఏదైనా సరే వచ్చేది పొల్యూటెంట్. బర్నింగ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఆర్గానిక్ విల్ రిలీజ్ సమ్ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఓకే, సో అందులో మా వాళ్ళకి సైన్స్ ఉంది, మా దగ్గర సైన్స్ ఉంది, ఇవన్నీ సొలు కబుర్లండి. ఓకే, సో అది చూస్తున్నాం.